అవకాశం ఉంది. అంటే యువతకు పెద్దపీట వేస్తారనేటువంటి చర్చ నడుస్తుంది. తమిళనాడు ఎన్నికల ప్రభావంతో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆ ఇంపాక్ట్ ఎంతవరకు పడింది అనుకోవచ్చు విజయశేఖర రెడ్డి గారు? సార్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాదండి, ప్రతి రాష్ట్రంలో కూడా యువ నాయకుల్ని బీజేపీ పార్టీ ప్రతి రాష్ట్రంలో కూడా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది. దాంట్లో భాగంగా మీరు రకరకాలుగా ఇప్పుడు ఈరోజు అస్సాంలో ఆయన శర్మ గారు కావచ్చు, తర్వాత రకరకాలుగా జార్ఖండ్లో సాయి గారు కావచ్చు, ఇట్లా రకరకాలుగా కొత్త నాయకుల్ని ఈరోజు వాళ్ళ నేషనల్ పార్టీ ప్రెసిడెంటే నవీన్ గారు, ఆయన కూడా కొత్త జార్ఖండ్ నుంచి వచ్చిన వ్యక్తి, అక్కడ ఒక స్టేట్ ఎలక్షన్ చేసిన వ్యక్తి, ఈరోజు ఆయన కూడా నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన వయసు కూడా నాకు తెలిసి బిలో 50 ఉంటే అవకాశం ఉన్నట్టుంది. అట్లా ఒక కొత్త రక్తాన్ని నింపి ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త పద్ధతిలో ఏంటంటే సార్ ఈరోజు మీరు ఒకసారి చూడండి, తమిళనాడులో ఈరోజు 40% పైగా 30 కన్నా తక్కువ ఏజ్ ఉన్న పాపులేషన్ ఈరోజు తమిళనాడులో ఉంది. సో అక్కడ 63% మంది ఓటర్లు, ఈ 30 ఏళ్ల లోపల ఉన్న 63% మంది ఓటర్లు విజయ్ గారికి ఓటేశారు. అంటే యూత్ ను కనెక్ట్ చేసుకోవడంలో విజయ్ గారు సఫలమయ్యారు. అదే ఇప్పుడు స్టాలిన్ గారు కావచ్చు, లేదంటే అట్లాగే పళనిస్వామి గారు కావచ్చు, వాళ్ళ ఏజ్ అబౌవ్ 70, వారు యూత్ తో కనెక్ట్ అవడంలో ఎక్కడో లోపం ఉంది. కనెక్ట్ అవడానికి కూడా వారి ఆలోచన కావచ్చు, వాళ్ళ పద్ధతులు కావచ్చు, వాళ్ళు ముందుకు పోయే విధానం కావచ్చు. ఇప్పుడు మీరు చాలా మీటింగ్లో చూశారు విజయ్ గారు ఎట్లా హక్ చేసుకోవడం కానీ, ఎట్లా ముద్దు పెట్టడం కావచ్చు, లేదంటే ఎట్లా దగ్గరికి తీసుకోవడం కావచ్చు, యూత్ ని ఎట్లాగా వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలను ఆకర్షించే పరిస్థితి. వేరే స్టాలిన్ గారు చాలా దూరం నుంచే మాట్లాడడం కావచ్చు, లేదంటే యూత్ ను సరిగా దగ్గర, అంటే కొంత భేషజం కావచ్చు, రకరకాల అది కొంత ఉంటుంది సార్. ఆయన 50 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ చరిత్ర ఉన్న కుటుంబం కాబట్టి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కాస్త వారికి అంటే అహంకారము, ఆ గర్వము, ఇవన్నీ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఓపెన్ గా అంటున్నా, ఇప్పుడు మీరు మస్తాన్ గారితో కృష్ణాంజలి గారితో మాట్లాడేటప్పుడు లేదు నాతో మాట్లాడేటప్పుడు కొంత డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వారి పెద్దవారు, మనకన్నా ఏజ్లో పెద్దవారు అయినప్పుడు, కొంత వయసు ఉన్నప్పుడు కొంత మనం గౌరవించి మాట్లాడము, కొంత ఫార్మల్ గా బిహేవ్ చేయడము, ఇవన్నీ ఉంటాయి. మీరు వేరే నాతో మాట్లాడేటప్పుడు కొంత ఫ్రీగా ఏమంటే ఆ రకంగా, అంటే ఇక్కడున్న పరిస్థితులే చెప్తున్నాను. ఇట్లా రకరకాలుగా స్టేట్ లో ఈ జెన్జీ ఏదైతే ఈ జెన్జీ రెవల్యూషన్ మనం మాట్లాడుతున్నామో, యువత ఈ బిలో 25-30 ఇయర్స్ ఉన్న వ్యక్తులు ఎంతసేపు ఆన్లైన్ లో ఎక్కువగా ఉండడము, లేదంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకు తెలివి అంటే కొంత అవేర్నెస్ ఎక్కువగా ఉండడం కావచ్చు, గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు ఏం చేస్తోంది, ఏ పథకాలతో ముందుకు వస్తుంది, అసలు వాళ్ళ నేనేది ఏంటంటే అండి, విజయ్ గారు కానీ, లేదంటే ఇక్కడ లోకేష్ గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు, ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు, అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళ పర్సనల్ విషయాన్ని కూడా అబ్జర్వ్ చేసే పరిస్థితి. అంటే ఒక చిన్న ఎక్కడో ఒక దగ్గర ఒక ముసలవను ప్రేమగా మాట్లాడితే లోకేష్ గారు అది ఒక పెద్ద విప్లవాత్మక లెవెల్ చేస్తే రాజకీయ నాయకుడు ఇతనికి అహంకారం పెరిగిపోయింది, పొగరు పెరిగిపోయిందని అతన్ని బదనాం చేయడం కావచ్చు, అదే లక్షల్లో మిలియన్ వ్యూస్ కావచ్చు, పొగర్తలైన అదే విధంగా ఉంటే బదనాం చేయడం కూడా అదే విధంగా ఉంది. అంటే ఇంత ముందు కన్నా ఇప్పుడు ఈ రీచ్ పెరగడం అనేది అది కూడా యూత్ లో ఎక్కువ ఉంది కాబట్టి, వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా యువతను ఎక్కువగా రాజకీయాలకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగూ యూత్ ఐకాన్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు అందుకనే ఈ రోజు యూత్ లో లక్షల మంది ఆయనకు అభిమానులు, కోట్ల మంది అభిమానులు ఉండడం, ఎక్కడికి పోయినా వేల లక్షల మందిలో ఆయన మీటింగ్లకు రావడం కావచ్చు, లేదంటే రోడ్ షోలకు రావడం కావచ్చు, మనం చూస్తున్నాం. అట్లాగే పార్టీ నిర్మాణంలో కూడా యూత్ ఉండాలి, పార్టీ నిర్మాణంలో కూడా ఎక్కువ యువత ఉండాలి. ఆ యువతకు బాధ్యతలు అప్పగించాలనే క్రమంలో ఈ రోజు మీరు వాళ్ళు కమిటీలు వేయడం చూస్తే నిజంగా కూడా అది మంచి. అంటే నేను చాలా మందితో మాట్లాడాను, జనసేన నాయకులతో కావచ్చు, లేకపోతే ప్రజలతో కావచ్చు, వారందరూ కూడా ఇప్పుడు ఎవరైతే నాయకులు వేశారో వీళ్ళు చాలా మంచి అంటే చాలా ఆదర్శవంతమైన, అట్లాగే కొంత హానెస్టీ అంటే నిజాయితీ గల నాయకుల్ని ఈసారి వేశారు. వీరు ఖచ్చితంగా పార్టీకి మంచి చేస్తారు. అంటే ఎక్కడ ఈ లంచగొడితనమో లేదంటే ఏదన్నా కొంత తన మన అనే చూడడం కానీ లేకుండా ఎవరైతే అవసరమో పార్టీకి నిర్మాణం ఎట్లా ఉండాలనో ఆ రకంగానే ముందుకెళ్తారు, పార్టీకి మేలు చేసే విధంగానే వీళ్ళు ప్రోత్సహిస్తారనే ఒక ఫీలింగ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ జనసేన సైనికుల్లో ఉంది, అట్లాగే ప్రజల్లో కూడా ఉంది. ఎందుకంటే అట్లా నాయకులు వేశారు. మరి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మంచి వ్యక్తిత్వము, ఎక్కడ మంచి కలుపుగోలుతనము, ఎక్కడ వివాదాలు జోలికి పోకుండా ఆయన ప్రవర్తించే తీరు కావచ్చు, ఆయన ఈ రోజు ప్రకాశం జిల్లాలో మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆల్రెడీ రాజకీయాలు ఆ ప్రకాశం డిస్ట్రిక్ట్ అంతా 5 సార్లు ఎమ్మెల్యే, 2 ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పెద్ద పేరు ఉండడము,
అట్లాగే వైసీపీలో నాకు తెలిసినంత వరకు నియోజకవర్గ స్థాయిలో ఉన్న అందు లీడర్లు కూడా ఆయన పరిచయం ఉండడం. అవును, చాలా మంది నాకు తెలిసినంత వరకు ఆయన వేయడం వల్ల చాలా మంది వైసీపీ నాయకుల్ని జనసేన వైపు ఆకర్షించడానికి కూడా ఇది మేలు జరుగుతుంది. ఎందుకంటే సార్ చాలా మంది అక్కడున్న టీడీపీ నాయకుల వల్ల కావచ్చు, అంటే కొన్ని కుటుంబాలకు అనాదిగా వైరం ఉంటుంది. ఒక కుటుంబము టీడీపీలో ఉంటే ఇంకో కుటుంబం వైసీపీలో ఉండడము, ఆపోజిట్ పార్టీలో ఉండడము, అట్లా రకరకాల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావడం వల్ల ఏ కుటుంబం అయితే ఈ రోజు లేదంటే ఏ నాయకుడు అయితే వైసీపీలో ఉన్నాడు ఈ తెలుగుదేశంలో ఉన్న నాయకులు అగెనిస్ట్ గా వాళ్ళను కొంత ఒప్పించి జనసేనలోకి తీసుకురావడం కావచ్చు. అట్లా వైసీపీకి అది ఒక ఎదురు దెబ్బగా ఖచ్చితంగా ఎదురు దెబ్బ, గ్రేటర్ రాయలసీమ ఇది ఖచ్చితంగా ఎదురు దెబ్బే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్ కి ఏం చేయాలో అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు. జగన్ గారు ఏ రకంగా అయితే ఆయన అవమానించారో, ఏ రకంగా అయితే 2 సంవత్సరాల తర్వాత ఆయన మినిస్ట్రీ నుంచి పక్కన తప్పించి ఏ రకంగా అయితే వైవి సుబ్బారెడ్డి మాటలు విని ఆయన్ను ప్రకాశం జిల్లాలో సర్వనాశనం చేయాలి ఆయన రాజకీయ జీవితాన్ని అని ప్రయత్నించారో, దానికి టిట్ ఫాట్ గా ఈ రోజు రాయలసీమ జిల్లాలో జగన్ కావచ్చు, అట్లాగే వైసీపీ కావచ్చు, గడ్డు రోజులే ఆయన ఖచ్చితంగా ఎంతో కొంత ఆ పార్టీకి దెబ్బకొట్టడానికి ట్రై చేస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తుందని మనం అనుకోవచ్చు సార్. వైసీపీ ఎప్పటి నుంచో కూడా యువతనే ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. కొంత సీనియర్లు ఉన్నా కూడా బొత్స సీనియర్ అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్లు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, ఇట్లాగా కొంతమంది సీనియర్లు ఉన్నా కూడా యువత అంటే మన బొట్ల రామారావు గారు ఆయన యువతే కాబట్టి వారిని కూడా ప్రోత్సహిస్తుంది కాబట్టి సో కొంత యువతనైతే ముందు నుంచి కూడా ప్రోత్సహిస్తుంది. నేను మన పక్కాగా చూస్తూ ఉంటాం కాన్స్టిట్యున్సీలో కావచ్చు, లేదంటే జిల్లాలో కావచ్చు, చాలా మంది యువ నాయకులు వైసీపీ కూడా ఉన్నారు. కాకపోతే జనసేనకు సంబంధించి ఈ రాయలసీమ జిల్లాలో కొంత నిర్మాణంలో కొంత వెనకబడిన ఉన్నమాట వాస్తవం. ఈ రోజు వరకు కూడా జనసేన నిర్మాణం విషయంలో రాయలసీమ జిల్లాలో కొంత వెనకబడి ఉంది. దాన్ని ఇప్పుడు ఈసారి కొంత దాన్ని పూర్తి ఆ గ్యాప్ ను ఫిలప్ చేసి కొంత పార్టీని స్ట్రాంగ్ గా ఉంచాలని ఈ ఏదైతే కమిటీలు వేశారో ఇది ఖచ్చితంగా సఫలమవుతుందని నా భావన. సో అంటే కొంత వైసీపీ నుంచి మళ్ళీ ఓటు బ్యాంకుని జనసేన లాగేసే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకటి వైసీపీ నుంచి కొంతమంది నాయకులు లాగడం, రెండవది న్యూట్రల్ గా ఉంటారు కొంతమంది. అంటే టీడీపీ విధానాలు లేకపోతే వైసీపీ విధానాలు నచ్చక కొంతమంది ఏం రాజకీయాలే, ఈ రాజకీయాలు మనం చేయలేంలే అంటే కొంత చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఇంకోటి జగన్ మీద కాదు ఆ లోకల్ ఉన్న పొలిటీషియన్స్ మీద, అంటే ఎవరైతే ముఖ్యులు ఉంటారు అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ మీద పడక కూడా కొంతమంది న్యూట్రల్ గా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఈ రోజు ఈ నిర్మాణం వల్ల కొంతమంది జనసేన ఫోల్డ్ లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే అట్లాంటి వాళ్ళు కూడా మేధావులు కావచ్చు. ఇప్పుడు చూడండి మీరు, విజయ్ గారు ఈ మధ్యలో డాక్టర్లకు, లాయర్లకు, ఇంజనీర్లకు చాలా